ఏర్పాటు చేస్తున్నారో కోటం గురించి సాక్ష్యం చెబుతారండి. మరి జేఎస్ గారు వారి ఫ్యామిలీ మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందామండి. పూర్ణమ స్తోత్రం ఉండి ఈ గారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే ఈ గృహప్రవేశ కూటం అండి. ఇది 11వ సంవత్సరం 2014 జూన్ 19వ తారీఖున ప్రభువారు నాకు ఈ గృహాన్ని ఇచ్చారండి. అయితే ఇది అది రేకుల షెడ్డుగా ప్రారంభించింది. అసలు మాకు స్థలాల రూపంలోగా మా తల్లిదండ్రులు స్థలం ఇచ్చారండి దీన్ని కట్టుకోమని. అయితే ప్రభువారి దగ్గర ప్రార్థించినప్పుడు ఏదైనా చిన్న గదిగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు ధన సాయం కూడా లేదండి. నేను పెయింటింగ్ పని చేసేవాడిని, డిగ్రీ చదువుకున్నానండి. కాకపోతే ఇక ఉద్యోగ రీత్యా వెళ్ళలేదు. ఇక ఈ జాబ్ చేసుకున్న ఇది కూడా లేనప్పుడు ఇక పెయింటింగ్ పని బిగిన్ చేశానండి. ప్రభువారు నన్ను దాంట్లోనే దీవించి ఆశీర్వదించారు. ఈ గారు చెప్పినప్పుడు రేకుల షెడ్ కాదులయ్యా స్లాబ్కే ప్లాన్ చేసుకొని చెప్పి నిదానంగా ప్లాన్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి మా తల్లిదండ్రులు ప్రార్థించేవారండి మా గురించి బాగా. తద్వారా నిదానంగా 2 సంవత్సరాలు పట్టిందండి నాకు స్లాబ్ పూర్తి చేసి మొత్తం దాన్ని పూర్తి చేయడం గాను. దాని తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్ నాకు 2012లో బిగిన్ చేశానండి శంకుస్థాపన. 2014 జూన్ 19వ తారీఖున గృహప్రవేశం జరిగిందండి. ప్రతి సంవత్సరం దీనికి బర్త్డే లాగా చేసుకుంటూ వస్తున్నామండి. అయితే దీన్ని అద్దెలకు ఇచ్చుకున్నామండి. అయితే ఈసారి ఈ సంవత్సరం కోటం వద్దులే అనుకుంటా ఉన్నాను. కాకపోతే ఇక ప్రభువారు ఇచ్చిన మేలుని మనం చేయకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో కొద్ది కష్టకాలమైనా, అదే ఆర్థికంగా కాదండి, ఈ జనాలు ఉన్నారు ఎక్కడ పెట్టాలి ఏంటో అర్థం కావట్లేదు, అన్నీ ఇరుకైపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటా అయ్యగారు చెప్పినప్పుడు పైన టెంట్ వేద్దామన్నారండి. కాకపోతే వర్షం పడిద్దేమో మళ్ళీ ఆగమాగం అయిపోద్ది, ఎక్కడ కూర్చోవాలో అర్థం కాని పరిస్థితిలో ఇంటి అద్దెకున్న వాళ్ళని అడుగుతానని చెప్పి ఒక మాట అడిగినప్పుడు వాళ్ళు ప్రార్థన పర్లేనండి, ఒక మాట అడగగానే వాళ్ళు కూడా అంగీకరించారు. భలే పని అయ్యా, పైన వాళ్ళు కూడా హాల్ ఇస్తామయ్యా, భలే పని, ప్రార్థన కంటే ఎక్కువేనని చెప్పి కింద ఫ్లోర్ ప్రార్థన, పైన కూడా కూర్చోటానికి కూడా అవకాశంగా వాళ్ళు కూడా అంగీకరించారండి. ప్రభువారు మా పట్ల గొప్ప కార్యం చేశారు. ఎక్కడ జరుగుద్దో ఏ విధంగా జరుగుద్దు అనుకున్న విధంగా కానీ ప్రభువారు ఈ రకంగా ఘనంగా జరిపిస్తున్నారండి. వాతావరణం కూడా అనుకూలంగా ఇచ్చారు. పిలిచిన వారందరూ చాలా తక్కువ మందిని పిలిచానండి, ఎక్కడ కూర్చోవాలో తెలియక, కానీ పిలిచిన వారందరూ హాజరవుతున్నారు. అందరికీ నా వందనాలు. ఇంకా పై ఫ్లోర్ కూడా ప్రభువారు 2019లో ఇచ్చారండి. అలా తర్వాత 3వ గృహం కూడా 2024 డిసెంబర్ 19వ తారీఖున ఇచ్చారండి. ప్రభువారు మా పట్ల ఇంకెంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు. 2 బిడ్డల్ని, నా భార్యని ఈ గృహం కట్టిన తర్వాతే దీంట్లో అభివృద్ధి చెందానండి. నా భార్య కానీ ఫస్ట్ డిసెంబర్ 2014 డిసెంబర్ 17 నాకు వివాహం జరిగిందండి. మంచి భార్యను అనుగ్రహించారు. ఈ గృహంలోనే మ్యారేజ్ జరిగింది. అలాగే నాకు వెంటనే 2015 సంవత్సరంలోనే నాకు కుమారుడిని అనుగ్రహించారండి ప్రభువారు. అలాగే 2 కుమారులను ఇచ్చారు, మంచి చదువులు ఇచ్చారు, వ్యాపారాల పనిపాట్లు కూడా అభివృద్ధి చేశారండి. ఇదంతా అభివృద్ధి చెందుతున్నాము దేవుడి దేవల్ల. ఈ గృహంలో రావడం ద్వారా దేవుడు ఆశీర్వదించారు. అందుకని నిమిత్తంగానే దేవుడిచ్చిన కృపని, దేవుడిచ్చిన మేలుని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము జరుపుకుంటూ వస్తున్నామండి. ప్రభువారు మా పట్ల గొప్ప చేసిన ఆరోగ్యాలు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం మా భార్యకి కొంచెం బలహీనత వచ్చిందండి. ఆ బలహీనత కూడా త్వరితగతిన పోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.